రైట్ ఎంజీరావు గారు, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ సూర్య మిసైల్ని ప్రయోగించడానికి పరీక్షించడానికి సిద్ధమవుతుంది అనేది మనకున్న సమాచారం. ఏంటి ఎంజీరావు గారి సూర్య మిసైల్ ప్రత్యేకత ఏంటి, దీని టార్గెట్ ఏంటి, దీని రేంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? నిన్న భారతదేశం ఏంటంటే నోటం అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అంటారండి. భారత హోంమంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఏంటంటే ఈ నోటం ఇష్యూ చేసింది. ఎక్కడ? బంగాళాఖాతంలో ఒడిశా వేలర్ ఐలాండ్, అబ్దుల్ కలాం ఐలాండ్ అంటే వేలర్ ఐలాండ్ అంటారు. ఈ ఐలాండ్ బాలాసోరి ప్రాంతం నుంచి అక్కడ మనం భారత మిసైల్ టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ అగ్నిలు, పృథ్వీలు, ఈ టెస్టులన్నీ అక్కడ నుంచే జరుగుతాయి. ఈ బంగాళాఖాతంలోకి పేలుస్తారన్నమాట. నిన్న నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అంటే పైన వెళ్ళే విమానాలు పైలట్లకి, అదేవిధంగా ఈ షిప్పుల మీద ఉండే వాళ్ళకి జారీ చేసేదన్నమాట. మేము మిసైల్ ఒకటి కానీ ఏదో టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్రమాదం ఉంటుంది, ఈ 24 గంటలు ఈ 2 రోజులు అంటే ఆగస్టు 21 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రాంతానికి రాకండి అని జారీ చేయడం అనమాట. ఎందుకంటే పెద్ద ప్రమాదం మిసైల్ పైలట్లకి, విమానాల వీటి మీద మనం మిసైల్ టెస్ట్ చేస్తే వాళ్ళు ఉంటారు. ఈ నోటం అనేది ఒక సాంప్రదాయం అన్నమాట. ఈ నోటం జారీ చేసింది. ఇక్కడ ఏంటంటే ఈ నోటం ఏంటంటే 4790 కిలోమీటర్ల పరిధికి, అంటే ఇంత విస్తృత దూర ప్రాంతానికి నోటం జారీ చేసిందంటే అంటే బంగాళాఖాతం లోపల వరకే, కింద అండమాన్ దాటి ఇవంత ఎందుకు జారీ చేసిందంటే ఒక ఐసీబీఎం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ఒక ఖండాంతర క్షిపణిని పరీక్షించడానికి అంతటి దూరం ప్రయోగిస్తారన్నమాట. కాబట్టి ఈ నోటం అంటే భారతదేశం ఐసీబీఎంని పరీక్షిస్తుంది. ఏది ప్రయోగిస్తుంది అంటే మనం అగ్ని ఆల్రెడీ ప్రయోగించాం, ఇంకొక 2 మిసైల్స్ ఉన్నాయి. అగ్ని 6 అనేది అదేంటి 12,000 కిలోమీటర్ రేంజ్. అగ్ని 6నే మనం రక్షణ శాఖ నిపుణులు ఏమంటారంటే ఒకసారి అగ్ని 6 కాదు ఇది సూర్య అంటారు, లేదు అగ్ని 6 మళ్ళీ సూర్య వేరు అంటారు. ఏదేమైనప్పటికీ 12,000 కిలోమీటర్ రేంజ్ ఉన్న అగ్ని 6 కానీ లేదా సూర్య మిసైల్ అంటే సుమారు 16,000 నుండి 18,000 కిలోమీటర్ల రేంజ్ అనమాట. అంటే ప్రపంచంలో ఏ భాగాన్నైనా కొట్టగలిగే క్షిపణి సూర్య. ఇది ఖండాంతర క్షిపణి మిసైల్. దీన్ని ప్రయోగించడానికే ఇది అనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. కానీ 4,700 కిలోమీటర్లు అంటే 18,000 కిలోమీటర్లు ప్రయోగించరండి, ఒక 2-3 వేల కిలోమీటర్లు ప్రయోగిస్తారన్నమాట. దాన్ని బట్టి ఈ సిమ్యులేషన్ మొత్తం ఎస్ఎస్ చేసేస్తారు. కాబట్టి ఈ టెస్ట్, ఈ నోటం జారీ చేసింది భారత్. నోటీస్ టు ఎయిర్ మ్యాన్కి, ఈ షిప్లకి, పైలట్లకి జారీ చేసిన నోటీస్ ఏంటంటే మేము మిసైల్ టెస్ట్ చేస్తున్నాం. ఏ మిసైల్ అంటే ఇది గ్యారంటీ సూర్య అయి ఉంటుంది, లేదా అంత రేంజ్ 4,700 కిలోమీటర్ల రేంజ్లో నోటం జారీ చెయ్యరనమాట బంగాళాఖాతంలో. కాబట్టి ఇండియా ప్రయోగించేది సూర్య మిసైల్ అనేది ఇక్కడ మనకు గ్యారంటీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ సూర్య మిసైల్ ఎప్పుడు ప్రయోగించాలి అంటే సూర్య అనేది మనకి ఇప్పుడో తయారైపోయింది, కానీ మనం ఇండియా టెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు అన్నమాట. ఇండియా అనేది MTCR అనేది ఒకటి ఉంటుందండి, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనేది ఒక ఒప్పందం ఉంటుంది. మనం సూర్య మిసైల్ ప్రయోగించేసాం అనుకోండి, వెంటనే అమెరికా లాంటి దేశాలు ఏంటంటే ఆంక్షలు విధిస్తాయి మన మీద. ఏ విధంగా? మిసైల్ టెక్నాలజీకి సంబంధించిన టెక్నాలజీలు ఏది ఇవ్వదు. దానివల్ల వేరేది కూడా, ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ అమెరికా, ఇండియా సహకరించుకుంటాం. మొన్న నిసార్ అని శాటిలైట్ ప్రయోగించాయి, అక్కడ ఉన్న టెక్నాలజీ మిసైల్లో కూడా వాడతారనమాట. డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు ఇది అనవసరంగా ప్రయోగించామనుకో MTSR ప్రకారం టెక్నాలజీ రాదన్నమాట, మన స్పేస్ ఎఫెక్ట్ అవుతుంది. మన పైలట్ మొన్న అక్కడ వెళ్ళాడు అమెరికా శాటిలైట్ ద్వారా, ఇది అంతరిక్ష కేంద్రానికి. అలాంటి సహకారాలు ఉండవు. కాబట్టి MTCRని హర్ట్ చేయకుండా ఇండియా టెస్ట్ చేయాలన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి సూర్య ప్రయోగించిన సూర్య అని చెప్పారు. ఈ అగ్ని 6 అనవచ్చు, లేకపోతే అగ్ని 5 అనవచ్చు. అందుకనే రేంజ్ మొత్తం 18,000 కిలోమీటర్లు ప్రయోగించారు. బంగాళాఖాతం తక్కువ దూరం ప్రయోగించి దాన్ని బట్టి తీసేసుకుంటారు. 2 ఇంకోటి ఏంటంటే ఇండియా ఇది 18,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న 18,000 కిలోమీటర్లు అని చెప్పదు. ఎందుకంటే అగ్ని 5ని 5,000 అంటారు, అది 8,000 వెళ్తుంది అనమాట. జనరల్గా చెప్పాలంటే 8,000 కిలోమీటర్ రేంజ్ అంట బీజింగ్ అంతా కొట్టేది, కానీ చెప్పదు. ఎందుకంటే ఆ ఒప్పందాన్ని మేము గౌరవించినట్టు ఉంటుంది. ఈ దాస్తారన్నమాట, ఈ సీక్రెట్లు బయట చెప్పరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సూర్య మిసైల్ 18,000 కిలోమీటర్లు, అది అందరికీ తెలుసు. రక్షణ శాఖ నిపుణులు అక్కడ అమెరికాలో, పెంటగాన్కి, చైనీస్ అందరికీ తెలుసు. ఇండియా ప్రయోగించేది ఖండాంతర క్షిపణి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇది ఒకటే. ఎందుకంటే మనం PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉంటుంది, జియో సింక్రనైట్ GSLV శాటిలైట్ ఉంటుంది. సేమ్ టెక్నాలజీ మిసైల్లో వాడతామండి. అది GSLV 36,000 కిలోమీటర్ రేంజ్లో శాటిలైట్ పెట్టేది, మనం 18,000 కిలోమీటర్ రేంజ్లో శాటిలైట్ ప్రయోగించలేమా ఒక మిసైల్ని. కాబట్టి వాళ్ళకే డౌట్ లేదు. ఇప్పుడు సూర్య అనేది ఎందుకు ప్రయోగిస్తుంది ఇప్పుడే ఇండియా అంటే, నిన్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతూ ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు?
అమెరికా అధ్యక్షుడికి ఇచ్చారు, ఇక్కడ పాక్ ఇచ్చారు, చైనా అన్ని శత్రు దేశాలకు ఇచ్చారన్నమాట. ఒక స్వావలంబన, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట్లాడినాడు, ఒక ప్రాస్పరస్ ఇండియా, ఒక సుసంపన్నమైన భారతదేశం, ఒక సురక్షిత, ఒక సెక్యూర్ ఇండియా అనే రెండో పదం చాలా ఇంపార్టెంట్. సెక్యూర్ ఇండియా, సుదర్శన చక్ర మిషన్ అనే మాట్లాడారు. ఈ మిసైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సుదర్శన చక్ర డిఫెండ్ చేసుకుంటాం, కానీ ఈ మిసైల్ అటాక్ చేస్తుంది. ఈ సూర్య మిసైల్ ఎందుకు ప్రయోగిస్తున్నారంటే అక్కడ ట్రంప్ పరిస్థితి బాగాలేదు, ఘోరంగా మాట్లాడుతున్నాడు. అసీం మున్నీర్కి ఆతిథ్యం ఇస్తున్నాడు. అసీం మున్నీర్ అక్కడ నుంచే న్యూక్లియర్ మాట్లాడుతున్నాడు. ఈరోజు అసీం మున్నీర్కి సహాయకారిగా అమెరికన్ మిసైల్స్ వస్తే మనం అమెరికాని డైరెక్ట్గా కొట్టాలా? అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఇలా అంటున్నారు అనకండి. ఎందుకంటే 1971 యుద్ధంలో ఇందిరా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే బంగ్లాదేశ్ని విభజించే సమయంలో అక్కడ అమెరికా యొక్క యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అణుబాంబులతో బంగాళాఖాతంలోకి వచ్చి ఇండియాని బెదిరించింది అణుబాంబు వేస్తామని. అదేవిధంగా యూకే బ్రిటన్ కూడా తన యుఎస్ఎస్ ఎలిజబెత్ రాయల్ ఎలిజబెత్ షిప్లో న్యూక్లియర్ బాంబులు తెచ్చి ఇటు అరేబియా సముద్రంలో పెట్టి ముంబై మీద అటాక్ చేస్తానంది. మరి ఇప్పుడు ఆ పాకిస్తాన్ తరపున అసీం మున్నీర్ తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వస్తే మనం ఏంటంటే పాకిస్తాన్ సరిపెట్టడం కాదండి, అమెరికా యొక్క సిటీని, న్యూయార్క్ని, అక్కడ వాషింగ్టన్ డీసీ, కాలిఫోర్నియా లాంటి అటాక్ చేయగలిగే సత్తా మన దగ్గర ఉండాలి. అప్పుడే సూపర్ పవర్ అవుతాం అనమాట. అదేవిధంగా బీజింగ్లు కూడా కొట్టగలగాలి. బీజింగ్, షాంఘై లాంటివి. ఈ ఏదో రేంజ్ కాదు, 4-5 రకాల మిసైల్స్ ఉండాలి. ఇండియా ఇట్ ఈజ్ ఆస్పైరింగ్ టు బికమ్ ఏ సూపర్ పవర్ అండి. ఇప్పుడు ఇండియా నేను చెప్తున్నారు బై 2047 ఇండియా 80% వికసిత్ భారత్ మిషన్ అని ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. మనం అనుకుంటాం వికసిత్ భారత్ అంటే ఆర్థిక ప్రగతి అనేది. చూడండి, ట్రంప్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఆంక్షలు. ట్రంప్ను భయపెట్టాలి. ఈరోజు చూడండి, మన ఇండియా కంటే సగం బలం ఉన్న, ఆర్థికంగా సగం బలం ఉన్న పుతిన్ని నిన్న ట్రంప్ వణుకుతూ కూడా అలస్కా ఆహ్వానించారు. ఎందుకంటే రష్యా ఈజ్ ఎ మిలిటరీ పవర్. మన దగ్గర మిలిటరీ శక్తి లేకుండా మనం శాంతి వచనాలు చెప్పడానికి ఉండదు. అన్లెస్ యు ఆర్ ఎ స్ట్రాంగ్, డోంట్ ప్రీచ్ ది నాన్ వైలెన్స్ అంటారు. అంటే నువ్వు శక్తివంతుడు అవుతేనే అహింస కోసం మాట్లాడు అంటారు. గాంధీ కూడా అంటారండి, నువ్వు చాలా శక్తివంతుడు. గాంధీ భాషలో ఏంటంటే నేను తట్టుకునే స్వభావం లేకుండా ఉంటే యుద్ధాన్ని నేను శాంతి మాట్లాడకూడదు అంటాడనమాట. ఈ విషయం ఎప్పుడు శక్తివంతుడు అవుతేనే అటేపోడుకు ఉపదేశించాలంట, లేకపోతే నిన్ను మనల్ని ఎవరు పట్టించుకుంటారు అదనమాట. అది సూత్రం ఏంటంటే భారతదేశం ప్రపంచంలో అతి శక్తివంతమైన మిలిటరీ ఉంటేనే మన మాట ఎవడైనా వింటాడు, మనం చెప్పే శాంతి వచనం ఎవడైనా వింటాడు అనమాట. సో ఇది ఇండియా సూత్రం. సో వికసిత్ భారత్కి సురక్షిత భారత్ కావాలి. ఇది నిన్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది. ఇది మెసేజ్ అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ విర్రవీగుతుంది. పాకిస్తాన్ తరపున కొన్ని దేశాలు, చైనా, పాకిస్తాన్, అమెరికాలు దాని వెనకాల పరోక్షంగా. ఇప్పుడు సూర్య మిసైల్, ఐసీబీఎం మిసైల్ మనం ప్రయోగించగలిగితే ఇటు చైనాకి ఇటు అమెరికాకి భయంకరమైన వార్నింగ్ అనమాట. ఇంకా అది కన్నెత్తి కూడా మన వైపు చూడలేవు. ఎందుకు కన్నెత్తి చూడలేవంటే ఇక్కడ విచిత్రం అనుకుంటారు చాలామంది, ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇండియా, రష్యా, చైనా ఎక్కడా, అమెరికా ఎక్కడా అని చాలా మెసేజ్లు గట్ట పెడుతూ ఉంటారన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఐసీబీఎం సూర్య మిసైల్ అనేది మ్యాక్ 27 స్పీడ్, గంటకి 33,000 కిలోమీటర్ స్పీడ్ తోటి వెళ్తుంది. అసలు అక్కడ ఏంటంటే అంత కిలోమీటర్ ధ్వని వేగానికి 27 రెట్లు వెళ్తుంటే ఇక్కడ ద్రవ, ఘన, వాయు 3 స్థితులు దాటి ప్లాస్మా స్టేట్కి వెళ్తుంది. ప్లాస్మా అని స్పేస్లో. ఈ ప్లాస్మా స్టేట్లో రాడార్లు పనిచేయవు. కాబట్టి ప్రపంచంలో ఏ రాడారు కూడా దీన్ని ఆపలేవు, దీన్ని గుర్తించలేవు, దీన్ని ఆపలేవు. కాబట్టి మన మిసైల్ అటేపు తాకుతుంది, చైనా అయినా అమెరికాలైనా. గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో మిరువు టెక్నాలజీ ఉంటుంది. ఒక్కో దాంట్లో 12 వార్ హెడ్లు 16 దాకా ఉంటాయి. ఇదే మిరువు వల్ల, ఈ మిర్రు అంటే ఏంటి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఆపరేబుల్ రీఎంట్రీ వెహికల్స్. ఈ 12 ఆకాశంలోకి వెళ్ళి 12 దిక్కులు లక్ష్యాలు పెట్టుకుంటాయి. వాడు 4 కొట్టగలరు, 3 ఏదో ఒకటి తాకిద్ది అనమాట. సో ఇంత హెవీ టెక్నాలజీ అక్కడ. చైనా డాంగ్ఫెంగ్ మిసైల్కి ఒకటి, రష్యా యొక్క ఈ RS-24 సాతాన్ మిసైల్కి, అమెరికా మైన్యూట్ మ్యాన్ లాంటి మిసైల్స్కి దేనికి తీసిపోని ఒక అతి దారుణమైన మిసైల్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్పీడ్ ఉన్న మిసైల్ అంటే ఇది, ఎక్కువ రేంజ్ ప్రపంచంలో ఏ భూభాగం. కాబట్టి చైనా, అమెరికాలు దీని ముందు నిలవవు. చైనా, అమెరికాలు మన మీద అటాక్ చేయలేదు. అందుకని ఇంత వికసిత్ భారత్ కోసం సురక్షిత్ భారత్ అవసరమే ప్రైమ్ మినిస్టర్ భాషలో. అందుకని సూర్య మిసైల్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నాం. పాకిస్తాన్ వెనకాల మీరుంటే మీరు వచ్చినా మేము వదలం. పాకిస్తాన్ మరి పరోక్షంగా ఉన్నా నేను వదలను. ఇండియా అనేది ప్రపంచంలో అమెరికాను, చైనాలు ఎవరినైనా ఓడించే శక్తివంతమైన దేశం. ఇదిగోండి, అణుబాంబులు కూడా మేము ప్రయోగించగలుగుతాం అని ఇండియా ఒక పెద్ద మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు సూర్య మిసైల్ వాడుకుంటుంది. సూర్య మిసైల్ టెస్టింగ్ అవుతుంది.
కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో జస్ట్ ఆగస్టు 2021 నాటికి మనం అగ్ని 6th కానీ సూర్య మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ బి ద సూర్య మిసైల్ అనేది మనం అంచనాకు రావచ్చు అనేది అవగతం. రైట్. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే